सतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दू धर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दू धर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् ఓం నమో వెంకటేశాయ. విద్వేషము అసమానత్వాన్ని వ్యతిరేకించే సనాతన కహాలి 11వ సనాతన కహాలి ఇక్కడ జరుగుతుంది. బాహ్యంగా మనకు సనాతన కహాలి ఇక్కడ కూర్చున్నప్పుడు చాలా బాగా జరుగుతుంది అనిపిస్తుంది. కానీ దీని వెనక ఉన్నటువంటి కష్టం ఎంతో కష్టపడింది. కానీ ఇక్కడ వెనకున్న ఒక బ్యానర్ కానీ చూడండి, బొమ్మలు, ఈ బ్యానర్ కానీ దీనికి ఒక సిద్ధాంతం కానీ 11వ సమావేశం ఇది జరగడానికి ఎంతో కృషి ఉంది. ఇది మామూలుగా జరగలేదు. ఎందుకంటే రమణమూర్తి గారు దీనికోసం తపస్సు చేసి వారికి ఆరోగ్యం సహకరించకపోయినా కానీ వారు ఎంతో ఎక్సర్సైజ్, బ్యాకప్ ఎక్సర్సైజ్ జరిగితే నాలాంటి వాళ్ళు వేదిక మీద నిలబడి ఈరోజు మాట్లాడుతున్నాం. ఇది ఏ రోజుటికైనా సరే భారతదేశం అంతా కూడా ఈ వేదిక అనేది ఖచ్చితంగా విస్తరిస్తుందనే పూర్తి విశ్వాసం నాకుంది. ఎందుకంటే నిజమైన తపస్సు ఎప్పుడు కూడా వృధా కాదు. ఏ రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా, అన్నమయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామి, కబీరు, బసవేశ్వరుడు, మహనీయులందరూ కూడా ఈ సమాజం భగవతత్వానికి విరుద్ధంగా వెళ్తున్నప్పుడు ఇది సరైనటువంటి మార్గం చూపించినటువంటి ఆ రోజు ఆ మహనీయులు ఏ తపస్సు చేశారో ఈరోజు రమణమూర్తి గారు కూడా ఆ తపస్సు చేస్తూ ఏది సనాతన ధర్మం, ఏది హిందూ ధర్మం అనేటువంటిది ఈ సమాజంలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ మూసుకుపోయినటువంటి కళను తెరిపించేటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇది చాలా ఒక గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క జీవిత చరిత్ర అంతా, ఆయన తత్వం అంతా కూడా విద్వేషానికి వ్యతిరేకంగా సమానత్వాన్ని ప్రబోధిస్తూనే ఉంది. నిజంగా భగవంతుడు ప్రత్యక్షం డబ్బులున్న వాళ్ళకైతాడు. ఇప్పుడు తిరుపతి బ్రేక్ దర్శనం 10,000 రూపాయలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం, దేవుడి దగ్గరగా ధనవంతులకు ఒక దర్శనం, రకరకాల దర్శనాలు ఉన్నాయి. ఈ దర్శనం దేవుడికి దగ్గరికి వెళ్తేనే వెంకటేశ్వర స్వామి దర్శనమై వాళ్ళకి ఆశీస్సులు ఉంటాయా, ఎవరికి ఉంటాయనేటువంటిది ఒక నిజమైన భక్తుడి కథ ఉంది. తిరుమలలో కుమ్మర భీముడు అనేటువంటి ఒక భక్తుడు, అతడు కుండలు చేసుకునేటువంటి వ్యక్తి, అతడు సాధారణమైనటువంటి భక్తుడు. అతడికి తెలిసిన దాని ప్రకారం వెంకటేశ్వర స్వామిది మట్టి విగ్రహం చేసుకొని ఆ మట్టినే తొలిశాకులు ఉంటాయి కదా, తొలిశాకులు కాకుండా తొలిశాకుల ఆకారంలో తయారు చేసుకొని వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజ చేసేవాడు. తిరుమల తిరుపతి ఇప్పుడున్నటువంటి ఆనంద నిలయం వెంకటేశ్వర స్వామి యొక్క గుడిని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు. తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించేవాడంటే బంగారుతో తొలిశాకుల ఆకారముతో బంగారు తయారు చేసి వాటితో తొండమాన్ చక్రవర్తి పూజించేవాడు. తొండమాన్ చక్రవర్తికి
అహంకారం వచ్చేసింది. అసలు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ఆనంద నిలయమైనటువంటి గుడిని కట్టించింది నేనని, అదే సమయంలో ఆకాశవాణి కూడా వచ్చి నీ అంతటి భక్తులు లేడని పొగిడేదలికి తొండమాన్ చక్రవర్తికి అహంకారం వచ్చేసింది. అసలు ఈ ప్రపంచంలో వెంకటేశ్వర స్వామికి నా అంత భక్తుడు ఎవరూ లేడని. మహా అంటే తొండమాన్ చక్రవర్తి రాజ్యం ఎంత? ఆ తిరుపతి, చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. నా అంత భక్తుడు లేనటువంటి అహంకారం తొండమాన్ చక్రవర్తికి వచ్చింది. రోజు ఉదయాన్నే వెళ్ళి తొండమాన్ బంగారు దాళ్లతో పూజ చేసేవాడు. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఒకరోజు ఉదయాన్నే తలుపులు తెరిచి అక్కడికి వెళ్తే మట్టితో చేసినటువంటి తొలిసాకులు అక్కడ ఉన్నాయి. చూశాడు, ఎవరు వచ్చారు ఇక్కడికి? నేను బంగారుతో నేను ఒక్కనే కదా వచ్చి పూజ చేసేది, ఇవేంటి ఇక్కడ ఉన్నాయని ఆ తొండమాన్ చక్రవర్తి అడిగాడు వెంకటేశ్వర స్వామిని. అడిగితే అప్పుడు వెంకటేశ్వర స్వామి చెప్పాడు, కాదయ్యా, ఒక భక్తుడు ఉన్నాడు కుమ్మరి భీముడని, ఆయన దగ్గరికి వెళ్ళి కలువు అన్నాడు. నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడని సైన్యాన్ని రాజ్యాన్ని వదిలేసి అడవులు వెంబడి పోయి ఆ కుమ్మరి భీముడి దగ్గరికి వెళ్ళి పాదాల వెంబడి నాకు వెంకటేశ్వర స్వామి చెప్పాడయ్యా, నిజమైన భక్తులు ఉండాలని నీ కోసం వచ్చానన్నాడు. అయ్యా, నాకు ఇదంతా తెలియదు, నాకు తెలియదని చెప్పాడు ఆయన. ఆయన కుమ్మరి భీముడు ఏంటంటే వెంకటేశ్వర స్వామిని వెళ్ళి కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలని ప్రతిరోజు అనుకునేవాడు. కానీ అతనికి వీలు కాకపోయేది. పొద్దున్న లేచాల్సి కుండలు తయారు చేసేదే పనిగా ఉండేది. అతను కొండపైకి వెళ్ళకపోయినా కానీ ఆ కుండలు చేసేది వెంకటేశ్వర స్వామి కార్యంగా, దైవ కార్యంగా వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేస్తూ నిరంతరం ఆ కుండలు చేస్తుండేవాడు. ఆ కుండలు చేస్తూ మట్టి బొమ్మ తయారు చేసుకొని ఆ మట్టితోనే వెంకటేశ్వర స్వామి పూజించేవాడు. తొండమాన్ చక్రవర్తి అక్కడికి వచ్చి అలసిపోయి పడిపోయాడు. ఆయన చూస్తుండగానే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు కళ్ళెదుటే. అయితేనే ఇతడు సంతోషపడి, స్వామీజీ, నన్ను కుండలు చేసుకునే వ్యక్తిని, సామాన్యమైనటువంటి భక్తుడిని మీరు నా దగ్గరికి వచ్చారా, అదృష్టవంతుడని. ఆయనకు వేదము తెలియదు, పాండిత్యము తెలియదు, శ్లోకము రాదు, మంత్రము రాదు, కీర్తన రాదు. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు. తొండమాన్ చక్రవర్తి చూస్తున్నాడు, అయ్యో నేను గుడి కట్టించాను, ఇంత చేశాను, స్వామి నాకు ప్రత్యక్షం కాలేదు, ఒక కుమ్మరి భీముడికి ప్రత్యక్షమయ్యాడు అనుకున్నాడు. అడిగితే స్వామితో మాట్లాడుతూ కుమ్మరి భీముడు అడిగాడు, స్వామీజీ ఆకలి అవుతుంది, ఏమన్నా తింటావా అన్నాడు. అంటే తింటానన్నాడు. స్వామి, నా ఇంట్లో ఏముండదు, మట్టి కుండ, అది మట్టి కుండలో పెరుగన్నం ఉంది, రాత్రి చద్దన్నం తింటావన్నాడు. తీసుకొని రావయ్యా తింటానన్నాడు. ఆ మట్టి కుండలో తెచ్చినటువంటి పెరుగన్నమే కుమ్మరి భీముడు ఆ వెంకటేశ్వర స్వామి తినడం జరిగింది. తర్వాత ఆ కథ రావడం, వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర వైకుంఠం వెళ్ళడం, తనువు జాలించి, ఇదంతా కథ ఉంది. అప్పుడు తొండమాన్ చక్రవర్తి అడిగాడు, స్వామీజీ నేను ఇంత చేశాను, నువ్వు నాకు ఎప్పుడు ప్రత్యక్షమవుతావంటే, అయ్యా నేను నాదనేది నీకు బలంగా ఉంది కాబట్టి నువ్వు గుడి కట్టించేది కాదు, నీకు వైరాగ్యం వచ్చి దీని పట్ల వైరాగ్య చింతన పెరిగినప్పుడు నీకు తర్వాత కాలంలో నువ్వు నిరంతరం నా సేవ చేసుకుంటూ ముక్తిని ప్రసాదిస్తా అని వెంకటేశ్వర స్వామి చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామికి అక్కడ ఉన్నటువంటి గర్భగుడిలో అనేక రకాల ప్రసాదాలు ఉంటాయి కదా. ఆ రోజు కుమ్మరి భీముడు ఏ ప్రసాదం అయితే మట్టి కుండలో తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఇచ్చాడో, రోజు ఒక మట్టి కుండ తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఆ మట్టి కుండలోనే నైవేద్యం పెడతారు, పెరుగన్నం. మిగిలిన ఏది కూడా అక్కడ కులశేఖర పడి అని ఉంటుంది, పడి, అది కులశేఖర పడి దాటి వెంకటేశ్వర స్వామికి ప్రసాదం ఏదంటే కుమ్మరి భీముడు ఆ మట్టి కుండలో ఏ రోజు పెట్టాడో దానికి చిహ్నంగానే వెంకటేశ్వర స్వామికి ప్రసాదం అనేది ఈనాటికి కూడా సమర్పించడం అనేది జరుగుతుంది. అంటే భక్తి వెంకటేశ్వర స్వామి తొండమాన్ చక్రవర్తికి కానీ కులశేఖరుని పడినటువంటి గర్భగుడిలో ఉన్న అర్చకులకి దర్శనం కాలేదు, తొండమాన్ చక్రవర్తికి వెంకటేశ్వర స్వామి దర్శనం కాలేదు. ఎవరైతే నిజమైన భక్తుడు నిస్వార్థంగా, ఆయన ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శించుకోలేదు. ఇది ప్రఖ్యాతమైనటువంటి కథ. ఆ విధంగా ఎవరైతే సాధారణ భక్తుడు, చదువు రాదు, అక్షరం రాని వ్యక్తి గర్భగుడిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గర్భగుడి నుంచి బయటికి వెళ్ళి నిజమైన భక్తుడికి వెళ్ళి నిజంగా దర్శించడానికి ఇదొక వెంకటేశ్వర స్వామి సర్వమానవ సమానత్వానికి ఒక నిదర్శనం. కాబట్టి భగవంతుడు ఎవరికి ప్రత్యక్షమవుతాడంటే వేదం తెలుసో, డబ్బున్న వాళ్ళకో, గుళ్ళో అర్చకులకో, ఇంకోటో కాదు. భగవంతుడిని నిజంగా నమ్మి, చిత్తశుద్ధిగా నమ్మి భగవంతుడు వాళ్ళని తిరుమలకొండపైకి విఐపి దర్శనాల కంటే ఎవరైతే కులభేదము లేకుండా, ధనభేదము లేకుండా వెంకటేశ్వర స్వామి కులతత్వం లేదనే దానికి, ధనిక పేద లేదనే దానికి ఈ కథ ఉదాంతంగా ఉంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి మీ అందరికీ కూడా దగ్గరగా ఉంటాడు. నేను ఈ మధ్య 9 రోజులు 2000 కుటుంబాలు హరిజనవాడ ఇళ్ళకి వెళ్ళాను.
ఏ ఇంటికి వెళ్ళినా కానీ చక్కగా వెంకటేశ్వర స్వామి ఫోటోలు అన్ని రకాల ఫోటోలు పెట్టుకొని చక్కగా మంచిగా నిజంగా భక్తితో వాళ్ళకు ఉండేది ఎంత చిన్న రూము. కాబట్టి భగవంతుణ్ణి నిస్వార్థంగా నిజాయితీగా పూజిస్తున్నాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే ఆ కుమ్మరి భీముడు అనేటువంటి ఒక కథే సమానత్వానికి ఎంతో నిదర్శనంగా ఉంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని మొట్టమొదటిసారి దర్శించినటువంటి వ్యక్తి సన్నిధి గొల్ల యాదవ కులస్తుడు. వెంకటేశ్వర స్వామి పుట్టలో ఆవు పాలు పోస్తుంటే అతడు ఆవును కొట్టడానికి వెళ్తే శ్రీనివాసుడు బయటకు వస్తే తలగా ఆయనకు తాకితే అతడు ఆ సన్నిధి గోళ్ళ శివైక్యం అయిపోయిన తర్వాత నన్ను మొట్టమొదట వెంకటేశ్వర స్వామి గుడి కట్టిన తర్వాత నీకే మీ వంశస్థులకే ఇస్తానంటే ఈనాటికి కూడా వెంకటేశ్వర స్వామి తలుపులు మొట్టమొదట తెరిచేది ఎవరంటే సన్నిధి గోల సంబంధించినటువంటి కులస్తులే. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క పనిలోని కులభేదం అనేటువంటిది వెంకటేశ్వర స్వామి భేదం లేదు, కులవర్ణ భేదాలు లేవనేటువంటివి, ఈ అసమానత్వ భేదాలు ఉండకూడదు అనేటువంటిది వెంకటేశ్వర స్వామి జీవితంలోనే తెలియజేస్తుంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క జీవితంలోనే మత సామరస్యం కూడా ఆయన జీవితంలో తెలియజేసిన సంఘటన ఉంది. బీబీ నాంచారి ఆమె అప్పుడున్నటువంటి మాలిక్ కఫీర్ రాజు అప్పుడున్నటువంటి ముస్లిం దండయాత్రలో భాగంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఢిల్లీ సుల్తాన్ తీసుకొని వెళ్ళాడు. ఆయన కూతురు బీబీ నాంచారి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసి ఆమె దేవుడాయి కూడా ఆ అందాన్ని చూసి ఆయన్ని ప్రేమిస్తూ ఆయన యొక్క ఆమె పడగదిలో పెట్టుకొని రోజు కూడా వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూ ఇదంతా చేసేది. కాబట్టి రామానుజాచార్యులు శ్రీరంగానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా తీసుకొని వెళ్ళారంటే రామానుజాచార్యుల వారి చరిత్రలో కూడా ఈ కథ ఉంది బీబీ నాంచారిది. ఆయన భక్తులను తీసుకొని ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి అయ్యా మా భగవంతుని నువ్వు తీసుకొని వచ్చావు, మా భగవంతుని మాకు ఇవ్వని అడిగారు. అప్పుడు ఆ ఢిల్లీ సుల్తాన్ నిజంగా నీ భగవంతుడు శక్తివంతుడైతే నువ్వు పిలువు వస్తాడు కదా అన్నాడు. అప్పుడు రామానుజాచార్యులు తిరునారాయణ మంత్రం కూర్చొని తిరునారాయణ మంత్రం చేస్తే ఆయన ఒడిలేకి ఆ ఉత్సవ విగ్రహం రావడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఆ మాలిక్ కఫూర్ రాజు స్వామీజీ మీరు మహనీయులని ఆ విగ్రహాలు ఇచ్చి గుర్రాలు ఇచ్చి శ్రీరంగానికి ఆ విగ్రహాలు తీసుకొని రావడం జరిగింది. అక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత ఈ విషయం అక్కడ ఉన్నటువంటి బీబీ నాంచారికి తెలిసి నానా ఏది విగ్రహం ఉన్నదంటే ఈ విధంగా తీసుకుని వెళ్ళారంటే ఆమె అన్నం తినకుండా నీళ్లు తినకుండా నా దేవుడిని నువ్వు తీసుకుని వెళ్ళామనుంటే తర్వాత ఆమెను అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఉత్సవాలు ప్రదర్శించారు. ఆమెను బీబీ నాంచారిని గర్భగుడిలోకి రానికి పోతే లోపల ఉత్సవమూర్తులు ఉన్నారంటే ఆమె అక్కడే వెంకటేశ్వర స్వామిలో ఐక్యం కావడం జరిగింది. అప్పుడు రామానుజాచార్యుల వారు లక్ష్మీదేవికి అయితే ఏ స్థానం ఇచ్చారో బీబీ నాంచారికి కూడా ఆ స్థానం ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇక్కడ మత సామరస్యం కూడా వెంకటేశ్వర స్వామి జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి అవతారము తిరుమల తరిగొండ వెంగమాంబది కానీ హదిరామ్జీ జీవితం కానీ అన్నమయ్య అయితే బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటని సర్వమానవ సమానత్వాన్ని ఆచరిస్తూ చెప్తూ రాజైనా బంటైనా ఒకటైనటువంటిది సమానత్వాన్ని తెలియజేసినటువంటి ఒక చరిత్ర మనకు కనిపిస్తుంది. తిరుపతిలో ఇటువంటి కులతత్వానికి మతత్వానికి వ్యతిరేకంగా సర్వమానవ సమానత్వానికి బోధనలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండ తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కులశేఖరపడి అనేటువంటి ఒక రాజు ఆయన కేరళ తిరువనంతపురంలో ఒక రాజు 12వ ఆల్వార్ ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా భక్తిని రాజకీయాలకు వాడుకోకుండా రాజయ్యుండి కులశేఖరుడు వెంకటేశ్వర స్వామికి ఎంత సేవ చేసుకున్నాడో నిజంగా హిందూ ధర్మానికి ఆ పద్ధతిలో సేవ చేయాల్సింది ఉంది. కులశేఖరుడు ఆ రోజు వైష్ణవ దేవాలయాన్ని పాడువని నిర్మిస్తూ చాలా చక్కగా దేవుడి సేవ చేసేవాళ్ళు. వెంకటేశ్వర స్వామి నేను ఏం కోరా అంటే స్వామి నీ గడప నేను నీ గడప వచ్చేట్టుగా నాకు అవకాశం నీ గడపగా ఉండి కోరితే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఆయన కులశేఖర పడని దేవుడి ముందు ఉండే గడపగా ఉంటుంది. దాన్ని కులశేఖర పడి అంటారు. కానీ అది నిజమైనటువంటి భక్తి. కానీ ఈనాటి రాజకీయ నాయకులు తిరుమల తాళ్ళపాక అసలు వెంకటేశ్వర స్వామి ప్రథమ భక్తుడు తాళ్ళపాక అన్నమాచార్యులు ఆయన 32,000 సంకీర్తనలు రాసి వెంకటేశ్వర స్వామి కీర్తనలు గ్రామానికి సామాన్య ప్రజలకు తీసుకుని వెళ్తే ఆయన గృహం కూల్చేసి అన్నమయ్య విగ్రహం హనుమంతుని విగ్రహం కూల్చేసి రాజకీయ నాయకులు మేము హిందూ ధర్మాన్ని కాపాడుతామంటూ ప్రచారం చేస్తూ కనీసం గత ప్రభుత్వాన్ని కలిసాం, ఈ ప్రభుత్వం బీఆర్ నాయుడును ఇప్పుడున్న శ్యామలరావును కలిసినా కానీ ఏ మాత్రమే కానీ స్పందన లేకుండా
మేము భక్తులము, మేము వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకున్నామని చెప్పేది నిజంగా ఇది వెంకటేశ్వర స్వామి భక్తులు అనేటువంటి ప్రశ్న వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈరోజు ప్రశ్నిస్తున్నారు అందరూ కూడా. కనుక నిజంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కానీ నిజంగా వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి ఉంది, నిజంగా భక్తి ఉందంటే ఈరోజు అన్నమయ్యకు జరిగినటువంటి అవమానం యావత్తు తెలుగు జాతికి జరిగినటువంటి మొత్తం అవమానము. కనుక నిజంగా అన్నమయ్య ఆ రోజుల్లో 600 సంవత్సరాల క్రితం వర్ణభేదాలు విభేదాలు ఉన్నప్పుడు అసమానత్వాన్ని వ్యతిరేకించినటువంటి ఒక మహనీయుడి యొక్క ఇల్లు కూల్చేయడము, ఆ రోజు ఆయన విగ్రహం కూల్చేయడం, హనుమంతుని విగ్రహం కూల్చివేయడం అంటే ఈరోజు అన్నమయ్య అసమానత్వాన్ని వ్యతిరేకించాడు, మీరు అసమానత్వం ఉండాలని అన్నమయ్య విగ్రహం కూల్చారనేటువంటిది లక్షలాది మంది భక్తుల్లో వస్తున్నటువంటి ఒక ప్రశ్న. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య గృహం కూల్చేసి, విగ్రహాలు కూల్చేసి, అన్నీ కూల్చేసి ఏమాత్రం చేయకుండా 11,50,000 సంతకాలు 3 నెలల పాటు జయభారత్ కార్యకర్తలు ఎంతో కష్టపడి సంతకాలు సేకరించి రథయాత్ర చేసి మళ్ళీ పాత ప్రభుత్వంలాగా కొత్త ప్రభుత్వం వచ్చినా కానీ టీటీడీ మన డిసెంబర్ 11వ తారీఖు 2,000 మందితో నిరసన చేసి ఈఓను చైర్మన్ను కలిసినా కానీ ఫోన్లు చేసి మేము చేస్తామన్నారు కానీ ఒక పాలక మండలిలో ఒక చర్చ కానీ ఎటువంటిది కానీ ఏమాత్రమే కానీ చర్చ జరగలేదు. కనుక ఈరోజు అసమానత్వాన్ని వ్యతిరేకించినటువంటి మహనీయుడికి జరిగినటువంటి ఘోరమైనటువంటి అవమానమే కాదు ఇది. అసమానత్వానికి మళ్ళీ కూడా వీళ్ళు అసమానత్వం ఉండాలి, అసమానత్వాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక మెదడులో కొద్దిమంది ఆలోచన ఉందనేటువంటిది ఈనాటికి కూడా అన్నమయ్యకు జరిగినటువంటి అవమానం స్పష్టమవుతుంది. కాబట్టి ఈ మెదడులలో అసమానత్వం ఉన్నటువంటి ఒక వ్యవస్థను కూకటి వేళ్లతో ప్రకటించాలంటే నిజమైనటువంటి సమతామూర్తి అయినటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారికి ఒక వైభవమైనటువంటి అక్కడ గృహం నిర్మించి అన్నమయ్య విగ్రహాన్ని, హనుమంతుని విగ్రహాన్ని తిరిగి పునర్నిర్మించి ఏ అసమానత్వాన్ని పోరాడిన అనుమతి కూల్చారో ఆ అసమానత్వానికి గురవుతున్నటువంటి ఈనాటికి వర్గాలకు కూడా నిరంతరం హరినామ సంకీర్తన జరగాలని ఈ వేదిక సందర్భంగా కోరడం అనేటువంటిది జరుగుతుంది. కనుక దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తే, ఎందుకంటే కలియుగ ప్రత్యక్షత వెంకటేశ్వర స్వామి భగవంతుడు, కుమ్మరి భీముడు, తరిగొండ వెంగమాంబ, అన్నమయ్య ఎంతోమందికి ప్రత్యక్షమైనటువంటి ఆ మహనీయుడు ప్రథమ భక్తుడైనటువంటి అన్నమయ్యకు జరిగినటువంటి అవమానాన్ని చూస్తూ కూడా ఊరుకోడని ఈ సభావేదిక సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక తిరుమల తిరుపతి దేవస్థానం ఇటువంటి అసమానత్వం కోసం పోరాడినటువంటి ఒక యోధుడు ప్రథమ భక్తుడికి జరిగినటువంటిది ఇది యావత్తు హిందూ సమాజానికి జరిగినటువంటి అవమానం. కనుక దీన్ని పునర్నిర్మించే ఆలోచించాలని ఈ వేదిక సందర్భం కోరుతున్నాం. కనుక ఈరోజు ఇటువంటి వేదికలు ఇది ఒక గొప్ప భారతదేశంలో అలనాడు జరిగినటువంటి భక్తి ఉద్యమం మళ్ళీ ఇది తిరిగి పునర్నిర్మాణమైంది. యావత్ భారతదేశంలో కూడా ఈరోజు సమాజంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు గొప్ప హిందూ అంటే ఎంత పరమత ద్వేషాన్ని రెచ్చగొడితే అంత గొప్ప హిందూ అనేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. కనుక నిజంగా ఎంతోమంది గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో మంచి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళది చర్చ కాదు. మంచి పనులు చేస్తూ హరిజనవాడలకు వెళ్ళి ఇల్లుకి తిరుగుతూ హరిజనవాడల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక పేదలకు సేవ చేస్తున్నటువంటి సంస్థలు పెద్ద పెద్దవి ఉన్నాయి భారతదేశంలో. కానీ అది ముఖ్యం కాదు. రెచ్చగొట్టాలా, విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఇదే ప్రాపగండగా ఇది జరగాలి అనేటువంటిది. కనుక ఇది హిందూ మతం కాదు. హిందూ మతం అంటే అసమానత్వము, విద్వేషము లేనిదే నిజమైంది. అన్ని గ్రంథాలు, హిందూ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అవతారాలు అన్నీ కూడా ఇదే బోధిస్తున్నాయి. కనుక ఈరోజు నిజంగా హెచ్పిఈ అన్నమయ్య కళాక్షేత్రం ఇది నిజమైనటువంటి భారతీయ సంస్కృతి. కనుక ఇటువంటి వేదికనే భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుతుందని నేను తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.